23 తెలుగు మూవీ రివ్యూ. నేను యాక్చువల్గా ఇలా సాడ్ టోన్ ఉన్న మూవీస్ తక్కువ చూస్తా, కానీ ఎందుకో మా హోమ్ డిపార్ట్మెంట్ ప్లే చేసింది ఈ మూవీ. అమెజాన్ ప్రైమ్ లో రీసెంట్ గా వచ్చింది. మూవీ మాత్రం లిటరల్ గా నో వర్డ్స్. ఇప్పుడు ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు మన జ్యుడిషియల్ సిస్టమ్ దాన్ని ఎలా కన్సిడర్ చేస్తారో ఒక్కొక్క కేటగిరీకి, ఫర్ ఎగ్జాంపుల్ హయ్యర్ కేటగిరీ వాళ్ళు అయితే ఎట్లా ఉంటుంది, లోయర్ కేటగిరీ వాళ్ళు అయితే వాళ్ళు ఎట్లా కన్సిడర్ చేస్తారు అనేది ఒక సెటైరికల్ వేలో ఇచ్చాడు అనమాట. ఎందుకంటే దిస్ ఇస్ వాట్ రియలీ హ్యాపెనింగ్. అంతా అని కాదు, బట్ కొంతవరకు ఇలా జరుగుతుంది. ఒక 3 మేజర్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని ఈ సినిమా తీశారు, విచ్ ఆర్ రియల్. ఒకటి చుండూరు మ్యాసకర్, ఒకటి ఇంకోటి వచ్చేసి చిలకలూరిపేట బసదానం కేసు అదొకటి, ఇంకోటి జూబ్లీ హిల్స్ బాంబు కేసు. ఈ మూడిట్లో కేసు ఎలా కన్సిడర్ చేశారు, వాళ్ళు ఎలా ఫైనలైజ్ చేశారు దాన్ని బేస్డ్ ఆన్ వాళ్ళ క్యాస్ట్, వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్ వల్ల ఎలా ప్లే చేశాయి, వాళ్ళకు ఫైనల్ జస్టిస్ అందరికి ఈక్వల్ గా వచ్చిందా లేదా అనేది ఈ మూవీ బాగా తీశారు. మంచి సెటైరికల్ మూవీ ఇది, నాకైతే బాగా నచ్చింది. కొంచెం సాడ్ టోన్ బాగా ఉంటుంది. ఎమోషన్స్ బ్యాలెన్స్ చేసుకోవడానికి అయితే ఈ మూవీ తప్పకుండా చూడాలి. మంచి ఫీల్ ఇచ్చే మూవీ ఇది. మనకి అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, అరే ఈ ఒక టిపికల్ లైఫ్ ఎన్ని రోజులు బతుకుతామో, ఎప్పుడోసారి ఏదో చేసి ఇంకా మనం సెటిల్ అయిపోవాలి, తప్పో రైట్ అని ఒక్కోసారి వస్తుంది ఆ ఫీలింగ్. ఏదైనా ఒక తప్పు చేసి జైలు జీవితం అనుభవించాల్సి వస్తే మాత్రం రియల్ గా ఎలా ఉంటుంది అనేది కళ్ళకు గట్టినట్టు చూపించినారు. కాబట్టి కొంచెం సెట్ రైట్ చేసుకోవడానికి కొంచెం అటు ఇటు ఉంటారు కొంతమంది, అందరినీ అన్నాను. కొంతమంది ఎందుకంటే ఇప్పుడు సొసైటీలో ప్రెషర్ తర్వాత అన్ని కూడా అట్లే ఉన్నాయి. సో కొంతమందికి అట్లా అనిపిస్తుంటుంది ఇంకా ఎన్ని రోజులు బతుకొని, కానీ అదే బతికే మేలు. ఎందుకంటే ఏదైనా చేసి ఏదో ఎక్కడికో ఒకటేసారి అయ్యిన పైకి వెళ్ళిపోదాం అనుకుంటే మాత్రం అది అంత ఈజీ కాదు, బట్ ఇట్స్ నాట్ సజెస్టబుల్. అలా చేద్దాం అనుకునే ఇప్పుడు సినిమాలో ఉన్న వాళ్ళు ఇరుక్కుపోయి ఆల్మోస్ట్ 30 ఏళ్ళు జీవితం జైల్లో గడపాల్సి వస్తుంది. ఇంకా చాలా ఉంది, మూవీ చూస్తే మీకు ఇంకా అర్థమవుతుంది. ఇంకేం చెప్పినా అంత మళ్ళీ ప్లాట్ రివీల్ అయిపోద్ది. చూడండి, సూపర్ మూవీ. మూవీ గురించి ఇంకా మాట్లాడాలని ఉంది, కానీ అల్లం మెల్లిగడ్డ ఆయన మైక్ పట్టుకొని మా ఏరియాలో కంటర్ అయిపోయిండు, కింద నుంచి సాగొడుతున్నాడు. అవసరమైతే లేదు, అయినా సరే ఓ పక్కకి తెచ్చుకుంటా, కనీసం పోతాడి నుంచి.